హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇక లేట్ చేయకుండా ఇవాళ మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ నా టాపిక్ వచ్చేసి అసలు యూట్యూబ్లో మనం అప్లోడ్ చేసే వీడియోస్కి వ్యూస్ రావాలంటే ఏది ఇంపార్టెంట్, టైటిలా, డిస్క్రిప్షనా, థంబ్నెయిలా, కంటెంటా, వీడియో క్వాలిటీనా, ఇందులో ఏది ఇంపార్టెంట్? నన్ను అడిగితే మనం ఒక వీడియోకి ఇవన్నీ ఇంపార్టెంట్ అనే చెప్తాను. ఎలా అంటే మనం ఒక చేతికి వచ్చి ఈ 5 ఫింగర్స్ ఎలా ఇంపార్టెంటో అలా వీడియోకి వచ్చి ఈ 5 కూడా చాలా ఇంపార్టెంట్ అండి. టైటిల్, డిస్క్రిప్షన్, థంబ్నెయిల్, వీడియో క్వాలిటీ, కంటెంట్, ఈ 5 కూడా ఇంపార్టెంట్. మరి మెయిన్గా ఫస్ట్ దేన్ని తీసుకోవాలి, ఫస్ట్ దేన్ని మనం ఎక్కువగా డెవలప్ చేయాలి అంటే నేను చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ మెయిన్గా మనం తీసుకోవాల్సింది టైం అండి. అదేంటి టైం ఏంటి అని అనుకుంటున్నారా? అవును, కంపల్సరీ. మనం ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నామంటే దానికి ఒక టైం అనేది చూసుకొని అప్లోడ్ చేయాలి. ఎలా అనుకుంటున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కిడ్స్ వీడియోస్ చేస్తున్నామండి. అప్పుడు ఎలా ఉంటుంది? కిడ్స్ వీడియోస్ చేస్తున్నామంటే చిన్నపిల్లలు ఏ టైంకి ఆ వీడియోస్ చూస్తారో ఆ టైంకి అప్లోడ్ చేయాలి. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఏ టైంలో అయినా చూస్తారో, ఏ టైంలో అప్లోడ్ చేసినా ప్రాబ్లం లేదు. కానీ వన్స్ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి స్కూల్ టైమింగ్స్ ఎలా ఉంటాయి? మార్నింగ్ 9 to ఈవినింగ్ 4 వరకు వాళ్ళకి స్కూల్ టైమింగ్స్ ఉంటాయి. సో మరి 9 to 4 లోపు మనం కిడ్స్ వీడియోస్ని అప్లోడ్ చేస్తే మనకి రీచ్ వస్తుందా? రాదు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఆఫ్టర్ 4 తర్వాత మనం వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉండాలి. అప్పుడు పిల్లలు ఇంటికి వచ్చేస్తారు కాబట్టి కంపల్సరీ వాళ్ళు మన వీడియోస్ని చూసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల మన వీడియోకి రీచ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళని కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీ వీడియోస్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు చూస్తున్నారు మీరు పెట్టే వీడియోస్ని. మరి అప్పుడు ఎలా? ఆఫీస్ కూడా సేమ్ టైమింగ్, వాళ్ళు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తారు. మరి మార్నింగ్ టు ఈవినింగ్ మధ్యలో మనం వీడియోస్ అప్లోడ్ చేస్తే ఆ వీడియోస్ని వాళ్ళు చూడరు కదా. సో అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఏ టైంకి మన వీడియోస్ చూస్తారో ఆ టైంకి ఒక 1 అవర్ ముందు మన వీడియోస్ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తే ఏమవుతుందంటే అది వాళ్ళ ఛానల్కి రీచ్ అవ్వడానికి యూట్యూబ్ అల్గారిథంలో ఒక టైం అనేది సెట్ చేసుకుంటుంది అనమాట. సో ఒక 1 అవర్ తర్వాత చిన్నగా అన్ని ఛానల్స్కి రీచ్ అవుతూ ఉంటుంది. అలాగా మన వీడియోకి అనేది రీచ్ వస్తుంది. అప్పుడు వాళ్ళు మన వీడియోని ఓపెన్ చేసి చూసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మరి అలా కాకుండా ఇంకెలాగా మన వీడియోని ఒక పర్సన్ అనేవాళ్ళు ఓపెన్ చేసి చూస్తారు? ఫస్ట్ ఏంటి అని అంటే మన థంబ్నెయిల్ని చూసి మన వీడియోని ఓపెన్ చేసి చూస్తారు. ఎలాగా? ఇప్పుడు ఒక యూట్యూబ్ మొబైల్ స్క్రీన్ ఓపెన్ చేయగానే అక్కడ మన వీడియోస్ అనేవి ప్లే అవుతాయి. అంటే స్క్రీన్ మీద చూపిస్తాయి. వాళ్ళకి చూపించినప్పుడు మన థంబ్నెయిల్ అనేది ఫస్ట్ కనిపిస్తుంది. అక్కడ ఫస్ట్ ఇంప్రెషన్ ఏం కనిపిస్తుంది? మన థంబ్నెయిల్ కనిపిస్తుంది. ఇప్పుడు ఒక పర్సన్ మన థంబ్నెయిల్ ఓపెన్ చేయాలంటే ఎలా ఉండాలి? చూడగానే అది క్యాచీగా ఉండాలి. అలాగే దాంట్లో మ్యాటర్ కూడా డిఫరెంట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుకింగ్ వీడియో తీసుకున్నానండి. నేను చెప్తున్నాను, నేను ఒక కుకింగ్ వీడియో చేశాను. అందులో ఒక చికెన్ కర్రీ గురించి చేశానండి. నేను నార్మల్గా చికెన్ కర్రీ చేసిందని ఒక పిక్చర్ తీసుకొని థంబ్నెయిల్గా పెట్టి అప్లోడ్ చేశాను అనుకో, ఎవరైనా కానీ ఏమనుకుంటారు? ఇది చికెన్ కర్రీ, ఎవరికి రాదు అందరికీ వచ్చి కానీ ఏముందిలే ఈ వీడియోలో అనుకుంటారు. అలా కాకుండా ఇలాగా మసాలా కారం కొట్టి కర్రీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా డిఫరెంట్గా ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేసి నేను అప్లోడ్ చేశాను అనుకోండి. ఫస్ట్ థంబ్నెయిల్ చూడగానే ఇలాగ మసాలా కారం అంటే మేబీ ఇదేమో డిఫరెంట్గా ఉంటుందేమో, ట్రై చేసి చూద్దాం ఒకసారి అని చెప్పేసి ఆ పర్సన్ అనే వాళ్ళు థింక్ చేసి మన వీడియోని క్లిక్ చేసి చూస్తారు. సో అలాగా మన వీడియోకి రీచ్ అనేది వస్తుంది, వ్యూస్ అనేవి వస్తాయి. అలాగే ఏం చేయాలంటే థంబ్నెయిల్ అనేది మంచిగా క్యాచీగా ఉండాలి, పర్సన్కి చూడడానికి మంచి అట్రాక్టివ్గా ఉండాలి. అలా ఉంటే కంపల్సరీ మన థంబ్నెయిల్ని చూసి మన వీడియోని ఓపెన్ చేసి చూసే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల మనకి వ్యూస్ వస్తాయి. అలాగే ఇంకోటి ఏం చేస్తామనంటే మనం వీడియోస్ చేస్తాము. ఇప్పుడు మనం వీడియోస్ ఏ లాంగ్వేజ్లో చేస్తాం? మనం తెలుగులో చేస్తాం వీడియోస్, అవునా? కానీ మనం థంబ్నెయిల్ ఇచ్చేటప్పుడు దాంట్లో ఇంగ్లీష్లో థంబ్నెయిల్ ఇస్తాం. దానివల్ల ఏమవుతుందంటే మన వీడియోస్ అనేవి మన స్టేట్ వాళ్ళకే కాకుండా వేరే స్టేట్ వాళ్ళకి కూడా రికమెండ్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు వేరే స్టేట్ వాళ్ళు ఎవరైతే తెలుగు రాని పర్సన్స్ ఉంటారో వాళ్ళు కూడా మన వీడియోస్ని ఓపెన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ఓపెన్ చేస్తే ప్రాబ్లం ఏంటి అనొచ్చు. ప్రాబ్లం ఏం లేదు, ఓపెన్ చేయొచ్చు, చూడొచ్చు. కానీ ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ అనే వాళ్ళు తెలుగు రాని పర్సన్ ఎవరున్నారో వాళ్ళు ఆ వీడియోని ఓపెన్ చేసినప్పుడు ఫస్టే మన వీడియో తెలుగులో వస్తుంది. తెలుగులో రావడం వల్ల ఏమవుతుందంటే అవతల పర్సన్కి మన లాంగ్వేజ్ రాకపోవడం వల్ల ఏమవుతుంది? మన వీడియోని చూడకుండా స్వైప్ చేసేస్తారు వాళ్ళు. కింద సబ్ టైటిల్స్ వచ్చినా కానీ వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపియరు మన వీడియోని చూడడానికి. మన వీడియోని స్వైప్ చేసేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మన వీడియో యొక్క యావరేజ్ డ్యూరేషన్కి ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల ఇప్పుడు యూట్యూబ్ ఎలా చూస్తుందంటే ఇప్పుడు మన వీడియోని
ఎక్కువ మంది చూడడానికి సిటిఆర్ చూస్తుంది అనమాట, క్లిక్ త్రూ రేట్. అంటే ఎంతమంది దాన్ని క్లిక్ చేసి చూస్తున్నారో దాన్ని చూసి మన వీడియోని ఎక్కువ మందికి సజెషన్స్లోకి పంపిస్తుంది చూడండి అని. కానీ ఇలాగ ఇప్పుడు తెలుగు వాళ్ళకి కాకుండా వేరే స్టేట్ వాళ్ళకి మన వీడియో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు మన వీడియోని చూడడానికి ఇష్టపడరు, మన వీడియోని స్వైప్ చేసేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఈ వీడియోని ఎవరు సరిగా చూడడం లేదు అని చెప్పేసి మన వీడియోని వేరే వాళ్ళ సజెషన్లోకి పంపించడానికి ట్రై చేయదు, తక్కువగా పంపిస్తుంది. సో దానివల్ల మన యావరేజ్ వ్యూ డ్యూరేషన్కి ఒక డిఫెక్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో కంపల్సరీ మీరు థంబ్నెయిల్ పెట్టేటప్పుడే దాంట్లో కంపల్సరీ తెలుగు కూడా మిక్స్ అయ్యి ఉండేలాగా కంప్లీట్గా తెలుగులో అయినా పెట్టండి, లేదంటే ఇంగ్లీషు అలాగే తెలుగు కూడా మిక్స్ అయ్యి ఉండేలాగా థంబ్నెయిల్ క్రియేట్ చేసి థంబ్నెయిల్ పెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ తెలుగులో ఉంటుంది కాబట్టి అదర్ స్టేట్స్కి వెళ్ళినా కానీ వాళ్ళు దాన్ని ఓపెన్ చేయరు, చూడరు. సో దానివల్ల మన యావరేజ్ వ్యూ డ్యూరేషన్కి ఎలాంటి డిఫెక్ట్ అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చి డిస్క్రిప్షన్ అసలు యూట్యూబ్ మనకి డిస్క్రిప్షన్ ఎందుకు ప్రొవైడ్ చేసిందండి? డిస్క్రిప్షన్ అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా చికెన్ కర్రీ అని చెప్పేసి, ఇప్పుడు నేను చికెన్ కర్రీ చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను, దాంట్లో ఏం యూస్ చేశాను, దాన్ని ఎంతసేపు ఫ్రై చేశాను, లాస్ట్కి ఏం వేసాను అని ప్రతి ఒక్కటి కూడా నేను నా వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది నేను ఏదైతే ఇప్పుడు నువ్వు వీడియోలో నా వాయిస్ తోటి నా కర్రీ చేసే విధానాన్ని చేసి చూపించానో దాన్ని నేను డిస్క్రిప్షన్లో కంప్లీట్గా రాయాలి. నేను ఇలా చేశాను ఈ వీడియో అని చెప్పేసి ప్రతి ఒక్కటి కంప్లీట్గా డిస్క్రిప్షన్లో రాసి పెట్టాలి. కానీ ఇప్పుడు చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే డిస్క్రిప్షన్లో అదర్ లింక్స్ ఇచ్చుకోవడం, వాళ్ళే బయట వేరే అంటే ఎలాగ వాళ్ళు ఏదైనా బిజినెస్ చేసుకుంటుంటే బిజినెస్ లింక్లు ఇచ్చుకుంటున్నారు, లేదంటే వాళ్ళకి ఇంకో యూట్యూబ్ ఉంటే యూట్యూబ్ లింక్స్ ఇచ్చుకుంటున్నారు, వేరే వేరే లింక్స్ ఇచ్చుకొని తర్వాత హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చుకోవడము, ఇవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తున్నారు. అసలు డిస్క్రిప్షన్ మీనింగ్ అది కాదండి. డిస్క్రిప్షన్ అంటే మనం కంటెంట్లో ఏదైతే చూపిస్తున్నామో దాన్ని డిస్క్రిప్షన్లో రాయాలి కంప్లీట్గా, దాని గురించి వెళ్ళి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ డిస్క్రిప్షన్లో రాయాలి, అది డిస్క్రిప్షన్. నెక్స్ట్ వచ్చి టైటిల్ ఎలా ఉండాలి అని అంటే మనం ఏదైతే కంటెంట్లో చెప్తున్నామో అది కంపల్సరీ టైటిల్లో ఉండాలి అండి. అలా కాకుండా నేను చికెన్ కర్రీ చేసి ఎగ్ కర్రీ అని టైటిల్ పెడితే అది కరెక్ట్ కాదు కదా. వాడు ఇప్పుడు ఎగ్ కర్రీ అని ఓపెన్ చేసి చూస్తాడు, లోపల చూస్తే చికెన్ కర్రీ అని ఉంటుంది. అప్పుడు వాడు ఏం చేస్తాడు, వీళ్ళ ఛానల్ అన్నీ టైటిల్ ఒకటి పెడుతుంది, కంటెంట్లో ఒకటి ఇస్తుంది, వేస్ట్ వీళ్ళ ఛానల్ అని. మన ఛానల్ మీద ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించరు. సో టైటిల్ కూడా కంపల్సరీ ఎలా ఉండాలంటే చూడగానే అట్రాక్ట్ చేసేలా, అంటే మన కంటెంట్లో ఉన్న మ్యాటర్ అంతా షార్ట్గా అలాగే వాళ్ళని చూడగానే అట్రాక్ట్ చేసే విధంగా ఉండేలాగా మనం టైటిల్లో ఇవ్వాలి. సో టైటిల్ వల్ల కూడా మనకి వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే వీడియో క్వాలిటీ అండి, వీడియో క్వాలిటీ బాగుంటే కంపల్సరీ మన వీడియోని ఓపెన్ చేసి చూసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, దానివల్ల కూడా మనకి వ్యూస్ బాగా వస్తాయన్నమాట. ఇంకా ఇస్తారండి, ఇప్పుడు నాకు కింద మెసేజ్ పెడుతూ ఉంటారు, నా బిఫోర్ వీడియోస్ కూడా అలాగే పెట్టారు, నీ వీడియోస్కి ఏమి వ్యూస్ రావట్లేదు కదా, మాకెందుకు చెప్తున్నావు నువ్వు, మళ్ళీ ముందు నీ వీడియోస్ గురించి చూసుకో అని. నేను చెప్పేది ఏంటి అంటే ఎవరికైనా కానీ వీడియోస్ పెట్టగానే రీచ్ వెళ్ళిపోవాలా, ఒక నైట్లోనే వైరల్ అయిపోవాలా అంటే అది ఎవరో కొంతమందికి జరుగుతుంది, అందరికీ జరగాలని రూల్ లేదు, అలాగే జరుగుతుంది అని కూడా రూల్ లేదు. నేను అనేది ఏంటి అంటే మనం వీడియోస్ పెట్టి మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు 1 మంత్లో వీడియో వైరల్ అవ్వచ్చు, 2 మంత్స్లో అవ్వచ్చు, లేదంటే 1 నైట్లో కూడా వైరల్ అవ్వచ్చు. వ్యూస్ రావట్లేదు కదా, నేను వీడియోస్ పెట్టాను, నేను వీడియోస్ చేయను అని కూడా మనం ఎప్పుడూ డిసప్పాయింట్ అవ్వద్దు. మనం చేసే ప్రయత్నం మనం చేయాలి అండి. మనం ప్రయత్నం చేయకుండా ఏం చేయకుండా నాకు వ్యూస్ రావాలి అంటే అవి మాత్రం రావు. సో మీరు కింద కామెంట్స్ పెట్టుకునే వాళ్ళు పెట్టుకోండి. సో దానివల్ల నాకైతే నష్టం లేదు. నేనైతే నాకు తెలిసిన నాలెడ్జ్ని మీకు షేర్ చేస్తున్నాను అంతవరకే. ఇంకా వ్యూస్ రావాలి అని అంటే వస్తాయి కంపల్సరీ, ఇవ్వాలి కాబట్టి రేపు ఎప్పటికైనా వస్తాయి, రాకుండా అయితే ఉండవు కదా, వస్తాయనే హోప్తోనే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. అలాగే కంటెంట్ అండి, మెయిన్ నేను చెప్పేది కంటెంట్. మీరు కంటెంట్ మీ ఓన్గా చెయ్యండి, కాపీ కంటెంట్లు తీసుకురాకండి. అలా వేరే వాళ్ళ ఛానల్లో ఉన్న కంటెంట్ని తీసుకొచ్చి డైరెక్ట్గా మీ ఛానల్లో పెడితే మీకు కంపల్సరీ రీయూజ్డ్ పడుతుంది, దానివల్ల మీ ఛానలే పోతుంది. రీయూజ్డ్ పడిందంటే ఛానల్ మానిటైజేషన్ అవ్వదు, ఆగిపోతుంది. మీరు ఎన్ని వీడియోస్ డిలీట్ చేసినా కానీ ఇంకా ఛానల్ ఆగిపోతుంది, వేస్ట్ అది. సో నేను చెప్పేది ఏంటి అంటే మీ ఓన్గా మీరు కంటెంట్ క్రియేట్ చేసుకొని మీ ఓన్గా మీరు మాట్లాడడానికి ట్రై చేయండి. అలా చేస్తే కంపల్సరీ మీ ఛానల్కి గ్రోత్ ఉంటుంది, మీ ఛానల్ త్వరగా మానిటైజేషన్ అవుతుంది. మీ ఫేస్ కనిపించి మీ వాయిస్ వినిపిస్తే మీకు కూడా ఒక గుర్తింపు అనేది ఉంటుంది, ఈ పర్సన్ అని చెప్పి అవతల వాళ్ళు కూడా మిమ్మల్ని ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే మీ ఓన్గా కంటెంట్ ట్రై చేయండి, మీ ఫేస్ మీ వాయిస్ ఉండేలాగా చూసుకోండి, అలాగే వీడియో క్వాలిటీ ఒకటి బాగా ఉండేలా చూసుకోండి.
ఇంకొకటి వచ్చేసి టైటిల్ కానీ డిస్క్రిప్షన్ కానీ థంబ్నెయిల్ కానీ మంచిగా ఐ క్యాచీగా ఉండేలాగా సెట్ చేసుకోండి. ఇలా చేసి ట్రై చేయండి, కంపల్సరీ మీ వీడియోస్కి వ్యూస్ వస్తాయి. ఒక రోజులో రావాలి అని కూడా నేను చెప్పను, కంపల్సరీ వస్తాయి. సో వెయిట్ చేయాలి, ఒక పేషెన్స్ తోటి మీరు వెయిట్ చేస్తే మీకు కంపల్సరీ వ్యూస్ వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.